టాలీవుడ్ లో మాస్ హైప్ అండ్ క్రేజ్ అన్ని పీక్స్ లో ఉన్న టైంలో రాబోయే బిగ్ మూవీస్, అవి తీసుకున్న టర్నింగ్ పాయింట్స్, సెన్సేషనల్ అప్డేట్స్ అన్ని ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చేసాను భయ్యా. మీకు నచ్చే హీరో మూవీ గురించే కాదు, మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసే బ్రేకింగ్ న్యూస్ ఇది. రెడీగా ఉండండి. టాలీవుడ్ లో ఏం జరుగుతుందో క్లారిటీగా మీకు చూపించబోతున్నాం. దేవరా 2 కోసం కొట్టాల శివ పుష్ప 2 ఫార్ములా ఫాలో అవుతున్నాడంట. ఆ స్క్రిప్ట్ ఏ విధంగా ఉండబోతుందంటే, SSMB 29 మూవీ నుండి ఒక అప్డేట్ వచ్చింది మావా. షూటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఆ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ డ్రాగన్ కాదంట మావా. ఎన్టీఆర్ మూవీ టైటిల్ మరో లెవెల్ లో ఉండబోతుందంట. మరి ఆ టైటిల్ ఏంటి? వార్ 2 మూవీలో మహేష్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడంట. వాయిస్ ఓవర్ ఎవరికి ఇవ్వబోతున్నాడు? అల్లు అర్జున్ త్రివిక్రమ్ గారి అదిరిపోయే స్టోరీ లైనప్ తో రాబోతున్నారు. మరి ఆ స్టోరీ ఏంటి? విజయ్ దేవరకొండ 12వ సినిమా టైటిల్ రాబోతుంది. మరి ఆ టైటిల్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు వీడియో ఫుల్ గా చూసేయాలి మావా. చూడపోతే మీరు చాలా మిస్ అయిపోతారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో ఖచ్చితంగా చూసేయండి. అండ్ వీడియో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. దేవరా 2 లో మాస్ ఎలిమెంట్స్ పెంచిన కొట్టాల శివ గారు పుష్ప 2 ఫార్ములా ఫాలో అవుతున్నాడంట. దేవరా మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత నెగటివిటీ ఫీడ్బ్యాక్ అయితే మామూలుగా లేదు మావా. దీంతో దేవరా 2 లో స్క్రిప్ట్ చేంజ్ చేయబోతున్నారంట. ఎలా అంటే, పుష్ప 2 మూవీలో నార్త్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసి మంచి హైప్ మీద ఉన్న జాతర ఎపిసోడ్ లాగా దేవరా పార్ట్ 2 లోని ఒక మంచి హైప్ ఎపిసోడ్ ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడంట డైరెక్టర్ కొట్టాల గారు. అండ్ స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేసి మార్పులు చేర్పులు కూడా చేశాడంట మావా. పార్ట్ 1 లో వదిలేసిన క్వశ్చన్స్ కి మంచి ఆన్సర్స్ ఇవ్వబోతున్నాడంట. సర్లే అండి, మంచిగా స్క్రిప్ట్ రెడీ చేయండి, కొంచెం టైం తీసుకొని. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది కదా మావా. ఆ మూవీలో ఎన్టీఆర్ అన్న ఏ విధంగా కనిపించబోతున్నాడో తెలుసా? ప్రజెంట్ ఎన్టీఆర్ అన్న వార్ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మావా. ఈ మూవీ తర్వాత మాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అయితే ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు మావా. అయితే ఈ మూవీలో తారక్ అన్న రోల్ పై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. అదేంటంటే, ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న గ్రేట్ షేడ్ లో కనిపించబోతున్నాడంట. అంటే ఒక దయ ఉండదు, జాలి ఉండదు, కనికరం ఉండదు, ఏమి ఉండమావా. ఆ క్యారెక్టర్ లో అయితే ఎన్టీఆర్ అన్న కనిపించబోతున్నాడంట. దీంతో సినిమాలో మాత్రం ఓ రేంజ్ లో ఎన్టీఆర్ అన్న కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. వామ్మో, ఈ విధంగా చూపిస్తే థియేటర్లు మొత్తం పేలిపోతాయండి ప్రశాంత్ నీల్ గారు. RC16 మూవీ షూటింగ్ అప్డేట్ మావా. రీసెంట్ గా రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ వచ్చింది కదా. ఆ మూవీ మంచి హైప్ తోనే వచ్చింది మావా. కానీ కొంచెం డిసప్పాయింట్ చేసి ఫ్లాప్ అయ్యింది. ఆ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే, ఇక బుచ్చిబాబు సానాతో రాబోతున్న RC16 మూవీ మీద ఫుల్ హైప్ ఉంది మావా. మీరు అనుకోవచ్చు గేమ్ చేంజర్ మూవీ కూడా మంచి హైప్ మీద వచ్చి బిస్కెట్ అయ్యిందని. ఓకే మావా, ఐ యాక్సెప్టెడ్. బట్ ఏంటంటే, ఈ RC16 మూవీ అనేది కొత్తగా తీయబోతున్నాడంటే డైరెక్టర్ బుచ్చిబాబు గారు. అండ్ ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ 2 షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యాయంట. ఈ మంత్ నుండి 3వ షెడ్యూల్ జరగబోతుందంట. ఈ షెడ్యూల్ లో మెయిన్ లీడ్ రామ్ చరణ్ అన్న అండ్ జాన్వీ కపూర్ మధ్య జరుగుతుందంట షూటింగ్. అండ్ వీళ్ళతో పాటు కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు కూడా జాయిన్ కాబోతున్నాడంట. షూటింగ్ అయితే సర్వేగంగా జరుగుతుంది మావా. వార్ 2 మూవీకి మహేష్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడంట. ఇయర్ లో రాబోతున్న క్రేజీ సినిమాల్లో వార్ 2 మూవీ కూడా ఒకటి. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న యాక్ట్ చేస్తున్న ఈ మూవీని ఇయర్ ఆగస్ట్ 15th రిలీజ్ చేయబోతున్నారు మావా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ని ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు జాగ్రత్తగా తీస్తున్నాడంట. అయితే వార్ 2 మూవీకి సంబంధించి ఒక న్యూస్ అయితే ఫుల్ గా వైరల్ అవుతుంది మావా. అదేంటంటే, ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్స్ కి 2 స్టార్ హీరోస్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారంట. మన తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చేది మహేష్ అన్న, హిందీలో వాయిస్ ఓవర్ ఇచ్చేది రణబీర్ కపూర్ అంట. ఈ మూవీలో హీరోల క్యారెక్టర్స్ గురించి కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ వస్తుందని, సినిమాలో ఆ వాయిస్ ఓవర్ ఎంతో మెయిన్ పాయింట్ గా ఉంటుందంట. మహేష్ అన్న ఇప్పటికే చాలా మూవీస్ లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు మావా. అంతా ఓకే గానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రాజమౌళి గారు ఈ పర్మిషన్ ఇస్తారంటారా? బింబిసారా మూవీ ఇప్పట్లో రాదంట. డైరెక్టర్ వశిష్ఠ గారు బింబిసారా బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంబర మూవీ తీస్తున్నాడు. విశ్వంబర మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది. అండ్ వశిష్ఠ గారు రామ్ చరణ్ కి కూడా ఒక స్టోరీ చెప్పాడంట. కానీ రామ్ చరణ్ అన్న బుచ్చిబాబు సుకుమార్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడుగా. మిగతా స్టార్ హీరోలు కూడా ఖాళీగా లేకపోవడంతో వశిష్ఠ మళ్ళీ కళ్యాణ్ రామ్ తో సినిమా చేయబోతున్నాడంట. బింబిసారా ప్లాన్ ఉన్నప్పటికీ డైరెక్టర్ వశిష్ఠ గారు చిరు గారితో సినిమా చేస్తున్నాడు కాబట్టి బింబిసారా 2 మూవీకి బ్రేక్ పడింది. బింబిసారా మూవీని వేరే డైరెక్టర్ అనిల్ పాదురి డైరెక్ట్ చేయాల్సి ఉండగా అతని స్క్రిప్ట్ కళ్యాణ్ రామ్ కు నచ్చలేదు. ఇక వశిష్ఠ గారు కొత్త స్టోరీ చెప్పాడంట కళ్యాణ్ రామానికి. ఆ స్టోరీ కూడా నచ్చి ఓకే చెప్పినట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది మావా. అంటే ఈ పరిస్థితుల్లో బింబిసారా 2 ఇప్పట్లో రాకపోవచ్చు. మరి మీరేమంటారు మావా దీని గురించి? ప్రజెంట్ టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ హైప్డ్ మూవీ SSMB 29. ఈ మూవీ కోసం ఆడియన్స్ అయితే ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు మావా. ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేశారు. రీసెంట్ గా ఈ మూవీని అఫీషియల్ గా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీతో మహేష్ అన్న అన్ని రికార్డులు లేపేస్తాడని సోషల్ మీడియాలో ఫుల్ హాట్ టాపిక్ గా మారింది మావా. అయితే ప్రస్తుతం ఈ మూవీ యొక్క కాస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. అండ్ ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక కీ రోల్ లో కనిపించబోతున్నాడని ఎప్పుడో ఒక టాక్ అయితే వినిపించింది కదా. ఇప్పుడు ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు యాక్ట్ చేయట్లేదంట. పృథ్వీరాజ్ బదులు జాన్ అబ్రహం గారిని సెలెక్ట్ చేశారని టాక్ అయితే వినిపిస్తుంది మావా. అండ్ మహేష్ బాబు పాస్వర్డ్ రాజమౌళి గారు తీసుకున్న వీడియోతో షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఒక్క ముక్కలో చెప్పాలంటే. మూవీకి సంబంధించి ఏ న్యూస్ లీక్ కాకుండా మూవీ టీం జాగ్రత్త పడుతుందంట. షూటింగ్ స్పాట్ లో మొబైల్ ఫోన్స్ కూడా ఎలా లేవంట భయ్యా. అయితే ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మెయిన్ షూటింగ్ జరుగుతుందంట. అండ్ కెన్యా అడవుల్లో ముఖ్య
ముఖ్యమైన సీన్ షూట్ చేయబోతున్నారంట. బాహుబలి త్రిబుల్ తర్వాత భారీ యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా రాబోతుంది. అమెజాన్ అడవులు బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా ఎంత వండర్ క్రియేట్ చేస్తుందో చూడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న భారీ సినిమా. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ టైటిల్ టీమ్ నుండి అఫీషియల్ గా రిలీజ్ చేయకుండానే ఫ్యాన్స్ అయితే మూవీ టైటిల్ డ్రాగన్ అంటున్నారు. అయితే టైటిల్ విషయంలో కంక్లూజన్ తో కొత్త ట్విస్ట్. అదేంటంటే డ్రాగన్ అనే టైటిల్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే ఇదే డ్రాగన్ మూవీ టైటిల్ తో ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. ప్రదీప్ సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎన్టీఆర్ అన్న సినిమా టైటిల్ చేంజ్ చేయాల్సిందే కాదు, చేంజ్ చేశారు కూడా ప్రశాంత్ నీల్ గారు. ఆ టైటిల్ ఏంటంటే ఎంటర్ ద డ్రాగన్ గానీ ఎన్టీఆర్ ద డ్రాగన్ గానీ ఈ రెండు టైటిల్స్ లో ప్రశాంత్ నీల్ గారు ఒక టైటిల్ అయితే ఫిక్స్ చేయబోతున్నారంట. మరి ఈ రెండు టైటిల్ లో ఏ టైటిల్ పెడితే బాగుంటది అంటారు మామ? కామెంట్ చేయండి. అల్లు అర్జున్ అన్న త్రివిక్రమ్ మూవీ అప్డేట్ మామ. పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ అన్న పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఫాలోయింగ్ అయితే తెచ్చుకున్నాడు. పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ తో 2000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. పుష్ప 3 గురించి క్లారిటీ లేదు. డైరెక్టర్ సుకుమార్ గారు హింట్ ఇచ్చినప్పటికీ అల్లు అర్జున్ అన్న పుష్ప 3ని వెంటనే చెయ్యాలని అనుకోవడం లేదంట. ఇంకా అల్లు అర్జున్ అన్న కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు మామ. ఆ మూవీనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ అన్న కాంబినేషన్ లో రాబోతున్న 4వ మూవీ. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో తర్వాత ఇది వాళ్ళ 4వ సినిమా. ఈసారి కొత్త కాన్సెప్ట్ ట్రై చేస్తున్నట్లు న్యూస్ అయితే వినిపిస్తుంది. కార్తికేయ మూవీ స్టోరీ రేంజ్ అండ్ ఆధారంగా అయితే ఈ మూవీ తీయబోతున్నారంట. శివుడు కుమారుడు పేరుగాంచిన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు, తన తండ్రి పరమేశ్వరుడు తిరిగి కలవడానికి సాగించిన ప్రయాణం ఎలా సాగింది అనే పాయింట్ చుట్టూ స్టోరీ తిరుగుతుందంట. అల్లు అర్జున్ కెరియర్ లో ఇది ఒక వెరైటీ రోల్. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేశారంట త్రివిక్రమ్ గారు. మరి స్టోరీ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది మామ? కామెంట్ చేయండి. విజయ్ దేవరకొండ 12వ సినిమా టైటిల్ అప్డేట్ వచ్చేసింది. టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నూరి డైరెక్షన్ లో ఒక బిగ్ మూవీ రాబోతుంది కదా. విజయ్ కెరియర్ లో 12వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. సినిమా టైటిల్ కి సంబంధించి గత కొద్ది రోజులుగా సస్పెన్స్ గా ఉంది మామ. ప్రొడ్యూసర్ నాగవంశీ టైటిల్ కి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ గౌతమ్ ను ఫుల్ గా హింసించి పవర్ఫుల్ టైటిల్ లాక్ చేశామని అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్ గారు. అంతేకాకుండా త్వరలోనే టైటిల్ రివీల్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ బిగ్ మూవీకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రిలీజ్ ను మార్చి నుంచి ఇంకో నెలకు షిఫ్ట్ చేస్తున్నట్టు న్యూస్. దీనిపై అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. రౌడీ ఫ్యాన్స్ రెడీగా ఉండండి, సెన్సేషనల్ టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. ఇదే మామ అప్డేట్. ఈ అప్డేట్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో మీకు ఫేవరెట్ టాపిక్ ఏదో కామెంట్ చేయండి. ఏ టాపిక్ పై ఎక్కువ హైప్ ఉందో చూద్దాం. ఇదే మామ వీడియో. ఇంకో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు టేక్ కేర్, బై బై.